ఈ కథ బుద్ధిబలం గొప్పది. సువర్ణపురి రాజ్యాన్ని మహేంద్రవర్మ పరిపాలించేవాడు. అతడి పాలనలో రాజ్యం ధనధాన్యాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండేది. తన కుమారుడు రాజశేఖరుడు సకల విద్యలను అభ్యసించడానికి గురుకులానికి పంపాడు. మహేంద్రవర్మ అతనితో పాటు అతని స్నేహితుడైన మంత్రి కుమారుడు గుణాధిపుణ్ణి కూడా పంపించాడు. ఆ ఇద్దరూ చాలా శ్రద్ధగా విద్యలను అభ్యసించసాగారు. యుద్ధ విద్యలను అమితంగా ఇష్టపడే రాజశేఖరుడు గురుకులంలో నిర్వహించబడే ముష్టి యుద్ధం, కత్తిసాము, విల్లు విద్యలలో ఎప్పుడూ విజేతగా నిలిచేవాడు. అతని చేతిలో ఓటమి పాలైన రాజపుత్రులు రాజశేఖరుని చాలా గౌరవంగా చూసేవారు. అది మొదలుకొని అతనిలో విశ్వాసం పెరిగింది. ఒకరోజు మిత్రులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వారి మధ్య ఇదే విషయం చర్చకు వచ్చింది. శారీరక బలాన్ని మించిన శక్తి లేదు, యుద్ధ విద్యలను మించిన విద్యలు లేవు అన్నాడు రాజశేఖరుడు. అది విని గుణాధిపుడు నవ్వాడు. క్షమించు మిత్రమా, నీ మాటలతో నేను ఏకీభవించలేను. శారీరక బలం కన్నా మనోబలం, బుద్ధిబలం గొప్పది అన్నాడు. రాజ్య పరిరక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధాలు చేయవలసి ఉంటుంది. యుద్ధం అనేది బుద్ధితో చేసేది కాదు, బలంతో చేసేది అన్నాడు రాజశేఖరుడు. యుద్ధం చేయాలా వద్దా అనేదాన్ని బుద్ధిబలమే నిర్ణయిస్తుంది అన్నాడు గణాధిపుడు. యుద్ధంలో గెలుపునిచ్చేది భుజబలమే అన్నాడు రాజశేఖరుడు. ఆ చర్చ అంతటితో ముగిసినది. తన స్నేహితుడైన రాజశేఖరునికి ఉత్తమమైన రాజుకి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నప్పటికీ సమస్యలు వచ్చినప్పుడు దానిని ధైర్యంగా ఎదుర్కోగల మానసిక బలం, బుద్ధితో పరిష్కరించగల నేర్పు, సాహసం లేవు. ఎలాగైనా అతనికి ఆ విషయం అర్థమయ్యేలా చేయగలిగితే అప్పుడే తన మిత్రుడు పరిపూర్ణ రాజుగా ప్రజల మన్నలందుకోగలుగుతాడని అనుకున్నాడు గుణాధిపుడు. బుద్ధిబలం కన్నా శారీరక బలమే గొప్పదని తన మిత్రునికి తెలియజేయాలనుకున్నాడు రాజశేఖరుడు. అలా ఇద్దరికిద్దరూ నిశ్చయం చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు నగర సంచారం చేసి రావాలని మిత్రులిద్దరకు బుద్ధి పుట్టింది. గురుదేవుల అనుమతి తీసుకుని వాళ్ళు బయలుదేరారు. అలా నగరమంతా తిరుగుతూ ఉండగా ఓ ఉద్యానవనం నుంచి హాహాకారాలు, ప్రాణభయంతో పరిగెడుతున్న సవ్వడి వినిపించాయి. గుణాధిపుడు అటుగా పోతున్న ఒక పౌరుణ్ణి ఆపి ఆ ఉద్యానవనం నుంచి వినిపిస్తున్న కేకలకు కారణమేమిటి అని అడిగాడు. అడవి నుంచి దారి తప్పి వచ్చిన ఓ పెద్ద ఏనుగు ఉద్యానవనంలో ప్రవేశించి మదమెక్కి ఉన్న ఆ ఏనుగు ఎదురుపడిన వాళ్ళని తొక్కి చంపేస్తోంది. మీరు పారిపోండి అని పరుగు తీశాడు అతను. అది విన్న రాజశేఖరుడు ప్రజలకు ఆపద కలుగుతుంటే చూస్తూ ఊరుకోవడం వీరుల లక్షణం కాదు. ఇప్పుడే దాని మదం అణుస్తాను అన్నాడు. వద్దు మిత్రమా, మన దగ్గర ఆయుధాలు లేవు. ఒంటరిగా ఆ ఏనుగును ఎదుర్కోవడం ప్రమాదం అని హెచ్చరించాడు గణాధిపుడు. అయితే ఇప్పుడేం చేయడం అన్నాడు విచారంగా రాజశేఖరుడు. గుణాధిపుడు ఒక్క క్షణం ఆలోచించాడు. అంతలో అతనికి అక్కడ ఓ చెట్టు మీదున్న తేనెతుట్టు కనిపించింది. వెంటనే ఓ చెట్టు కొమ్మను విరిచి దానికున్న ఆకుల్ని, కాయల్ని పెంచేశాడు. అదే సమయానికి ఆ ఏనుగు దూకుడుగా అటువైపు వస్తూ కనిపించేసరికి ఆ కొమ్మతో తేనెతుట్టుని కదిల్చాడు. పెను వెంటనే మిత్రునితో పాటు దూరంగా పరుగు తీశాడు. ఆ తేనెటీగలన్నీ మెరుపులా బయటకు వచ్చి ఆ ఏనుగు మీద దాడి చేశాయి. వాటి దాటికి తట్టుకోలేకపోయిన ఆ ఏనుగు అడవిలోకి పరుగు తీసింది. అది చూసి దాని దాటి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన జనమంతా గుణాధిపుని తెలివికి మెచ్చుకున్నారు. ఆ సంఘటనతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఆలోచనలో పడిపోయాడు. మిత్రమా, నన్ను క్షమించు. శారీరక బలమే గొప్పదని బలగర్వంతో ఉన్న నాకు ఈ చిన్న సంఘటన కనువిప్పు కలిగించింది. ఆ ఏనుగును బలంతో ఎదుర్కోవాలన్న ధైర్యమే కానీ ఆచరణలో అది సాధ్యమో కాదో నేను ఆలోచించలేదు. కానీ నువ్వు బుద్ధి బలంతో ఆలోచించావు.
తెలివిగా దాన్ని తరిమి కొట్టావు. అన్ని సమయాల్లోని బల ప్రదర్శన పనికి రాదని నువ్వు నాకు చాలా బాగా నిరూపించావు. నీవు చెప్పిందే నిజం. శారీరక బలం కన్నా బుద్ధి బలమే గొప్పది అని ఒప్పుకున్నాడు. రాజశేఖరుడు మిత్రునితో వచ్చిన మార్పును చూసి గుణాధిపుడు కూడా చాలా సంతోషించాడు. ఇద్దరూ కలిసి గురుకులానికి చేరుకోవడానికి కొంత దారి వైపు నడక సాగించారు.